అరే మోక్షు దా మామ అల్లుడికి నేర్పుతాడా, అల్లుడు మామకి నేర్పుతాడా నడకలు. మోక్షు వచ్చేసిండు, జంప్ జంప్ చేసి వచ్చేసిండు. చిట్టుకొండలు పట్టుకున్నా. అయ్యో మామ పోతాండ్రా, వాడు ఇటు పడట. చల్లబడింది పానం. డే 5 మనం ఎక్కడున్నాం? పారెల్లి వినాయకుని గుడిలో ఉన్నాము. మోక్షగాడి చూడు, మోక్షగాడు ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తుండు. దాదా అంటే రాదు, నువ్వు వాళ్ళ దాని దగ్గరికి పో. పట్టుకో 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 పో 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 పట్టుకో. ఇంకో చేతి ఏం చేస్తుందిరా? ఇది కూడా పట్టుకొని పో, ఇది కూడా పట్టుకొని పో. పో పో పట్టుకో పట్టుకో. కొట్టు, ఎయ్ ఎయ్. అద్దలేదా దగ్గరికి? ఇగో ఇగో కూసో. పోదాం. మోక్షి ఏమన్నా మాట్లాడు. డే 5 చేసింది ఏం లేదు. డే 5 ఇవాళ ఇక్కడ పారెల్లి వినాయకుడు, పారు వెళ్ళగానే ఇక్కడ లోకల్ అందరు దాన్ని పారెల్లి అని వెళ్తారు. ఈ వినాయకుడిని చూసేసి మళ్ళీ మానసాదేవి దగ్గర దర్శనం చేసుకొని మళ్ళీ మనం కరీంనగర్ వెళ్తున్నాం. ఈ టెంపుల్స్ గురించి ఆల్రెడీ నేను వీడియో తీసి పెట్టి ఉన్నా, కావాలంటే కమెంట్లో వీడియో పిన్ చేసి పెడతా. ఇంతకు ముందు చూడని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసే వాళ్ళు చూడండి. ఉక్కు తిన్నాడు. హలో గాయ్స్, చెప్పు మోక్ష గిట్టు. హలో దోస్తులు, డే 6 మేము ఎక్కడికి పోతున్నాం చెప్పు మోక్ష. బో జంప్ చేసినాం. మోక్ష మోక్ష నన్ను కాదురా, దీంట్లో చూడరా, నిన్ను చూసుకోరా. ముందు ఫుల్ వర్షం పడుతుంది. హలో గాయ్స్, మా మోక్షగాడు ఒక నిద్ర తీశాడు 2 గంటలు. ఇవాళ మనం వెళ్తున్నాం పలాజ్ గణేష్ టెంపుల్ కి. అక్కడ స్పెషాలిటీ ఏంటో అక్కడికి వెళ్ళాక చెప్తాను. మా మోక్షగాడు అయితే ఒక నిద్ర తీశాడు. మోక్షగాడు కప్ప నతికినట్టు నతికిండు. అట నీకే కొట్టాలి అన్నట్టు అట. ఫుల్ నీళ్లు పోతాండి, అయినా కూడా స్టీమర్ ఎక్కించిందంటే జర ఫ్లో తక్కువనే ఉండొచ్చు కదా. బాసరా అరే మోక్ష 2 సంవత్సరాల తర్వాత ఈడికి వచ్చిర్రా మళ్ళా పలక పట్టుకోండి. బాసరా టెంపుల్ బాసరా సరస్వతి అక్కడ ఇట్లా ఉంది చూడు. ఈ ఫోన్ లో కనబడితే ఎంతకంటే ఎక్కువ పోతుంది. నువ్వు కలవడానికి నేను తీస్తా. హోయ్ 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 హోయ్
దోస్తులు ఇవాళ మనం పలాజ్ గణపతి టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే 1948లో వాళ్ళ ఊర్లో అందరికి జ్వరాలు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు గణపతికి మొక్కి గణపతిని చేసి కర్రతోని గణపతిని చేసి దాన్ని 9 రోజులు ఉత్సవాలలో పెట్టి తర్వాత ఊరేగింపుగా తీసుకెళ్ళి వాటర్ జల్లి మళ్ళీ తీసుకొని పోయి మళ్ళీ అదే గుడిలో ఒక రూమ్లో దాచిపెట్టి పెడతారంట. మళ్ళీ నెక్స్ట్ వినాయక చవితి అప్పుడు మాత్రమే అది తీస్తారంట. అది దర్శనం మనకు కావాలి అని అంటే ఓన్లీ ఈ నవరాత్రులే పాసిబుల్ అని నిన్న నైట్ యూట్యూబ్లో చూడడం జరిగింది. మార్నింగ్ లేచి అంతా అనుకొని బయలుదేరే వరకు కొంచెం లేట్ అయింది కరీంనగర్లోనే. ఇప్పుడు టైం 3 అవుతుంది. కరీంనగర్ నుంచి 4 to 4.5 hours అట్లా పడుతుందంట అక్కడికి పోవాలంటే. మహారాష్ట్ర బార్డర్ 3 అవుతుంది. ఇప్పుడు మనం బాసర దగ్గరలో ఉన్నాం. అంటే బాసర టెంపుల్ ఇప్పుడే దాటేసినాం. ఇప్పుడు దాకా ఎంట్రీ ఇయ్యలేదు, ఇప్పుడు ఇస్తున్నా. అక్కడ నుంచి మన వాళ్ళు వస్తున్నారు. మా మోక్షి కానీ ఫస్ట్ లాంగ్ ట్రిప్ కూడా. అంటే వాడు పోతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కరీంనగర్ అక్కడక్కడ 30 minutes దూరమే, కానీ వాడే ఇంత లాంగ్ ట్రిప్ ఇప్పటివరకు కొట్టలేదు. అది కూడా గణపతి బప్పతోని స్టార్ట్ చేసేసినాం. ఇంకా వాడు తిరుగుతానే ఉంటాడు. జై జై శ్రీరామ్. ఇవాళ వీడియో మొత్తం మోక్షగానే వచ్చినది. ఇది బాటిల్ని మర్డర్ చేస్తావారా మోక్ష? చికెన్ పీస్ దాటేసినాక ఆకలేసి ఇక్కడ ఈ హోటల్ దగ్గర శ్రీ సాయి ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర ఆగినం తినడానికి. టేస్ట్ బాగుంది. మొక్క చెప్పురా. పప్పు చాలా బాగుంది, రోటీ చాలా బాగుంది, పన్నీర్ కడాయి పన్నీర్ చాలా స్పైసీ ఉంది, జీరా రైస్ అన్నిటికంటే సూపర్ ఉంది. మీరు ఎవరైనా ఇటు సైడ్ వస్తే ఇక్కడ ఫుడ్ ట్రై చేయండి. బాసరా దాటేసిన తర్వాత 2 పెట్రోల్ బంక్స్, ఒకటి ఇండియన్ ఆయిల్, ఒకటి హెచ్పి పెట్రోల్ బంక్. తర్వాత ఇక్కడ ఆగాం మేము ఫుడ్ కోసం. మోక్షు హోటల్ లేట్గా దొరికినా అన్ని మిస్ అయినాం అని అనుకున్నా కూడా ఇక్కడ చాలా టేస్టీ ఉంది ఫుడ్. మంచిగా ఉంది అంట. జర్నీ ఎట్లుంది? సూపర్. వెదర్ మంచిగా సపోర్ట్ చేస్తుంది ఇవాళ. అసలు అయితే వర్షం ఎక్కడ తగలలేదు మాకు. మంచిగా సపోర్ట్ చేసింది ఇక్కడ. రోడ్ పైన ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా ఉంది. ఎక్కువ వర్షం లేదు. వాడు జుట్టు వీకనికి ట్రై చేస్తాం కానీ నీకు జుట్టు కూడా లేదు మోక్షు. వీని ఫస్ట్ లాంగ్ ట్రిప్, లాంగ్ ఎగో, వెరీ లాంగ్ ఎగో. ఎయిట్ PM. దాని తర్వాత 8 PM తర్వాత బంధం ఏమంటారు. ఇట్లా ఇక్కడ నుంచి వచ్చినాం అక్కడ నుంచి వచ్చినాం అంటే వింటారా? జారిపోతుంది. when you are traveling with a kid ఇట్లానే ఉంటుంది. మేమిద్దరం ఫస్ట్ మేసేసి పొట్టని పట్టుకొని బయటకు వచ్చినాం. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ తింటున్నారు లోపల. మా అన్న వదిన మామూలుగా ఏమని చెప్తా అంటే మా అన్న వాళ్ళ వైఫ్ అని చెప్తా. పెద్ద కోతి గొరిల్లా కోతి పిల్ల ఉక్కు చెప్పలే నాన్న. ఉక్కు మక్ష ఉక్కు రైడ్ ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. రైడ్ కాదు, డ్రైవ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఏడాపితే ఆడ ధమేలని దుంకుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు వాడు అందరికంటే ఎక్కువ. ఏదైనా ఇట్లా మంచిగా జరుగుతుంది అని అనుకోగానే తుచ్చు తుచ్చు అవుతుంది అని అంటే ఎవ్వరు నమ్మరు నేను చెప్తే. ఎస్పెషల్లీ నేను అనుకుంటే తుచ్చు తుచ్చు ఏం కాలేదు. వర్షం లేదు, ఎక్కువ మంచిగా సపోర్ట్ చేస్తుంది వెదర్ అంటే ఇగో వర్షం స్టార్ట్ అయింది. కథ ఇట్లా ఉంటుంది మనతో. వర్షం పట్టలేదు గట్టిగా. డిస్టర్బెన్స్ కాదా ఇప్పుడు? కనబడుతుందా రోడ్ ఏమైనా? అవునే తగ్గుతుందా? వర్షం పోయింది ఎక్కడను. మీ దగ్గరికి వస్తే మా దగ్గరికి పంపియండి. నేను ఇప్పుడు దాకా మొత్తుకున్నందుకు ఆ వర్షం మారిపోయింది. నా తిట్లకు వశపడక దానికి. గింతెండ సెకండ్స్ లో గింత వేరియేషన్. అందుకే చికెన్ గున్యాలు, డెంగ్యూలు. ఎంత మా మోక్ష గారు కూడా అదే చెప్తుండు, వర్షం ఏవి అని. అరే పిల్లి వారా మియావంటాను. మా మోక్ష గారు సపోర్ట్ చేసిందంటే ఇప్పుడు ఆడిడ్చుడు స్టార్ట్ చేసిండు. మొత్తం పెద్దగా ఉంది. వేట పలాజ్ గణేష్ ఎక్కడ కనబడింది మళ్ళా? మహాదేవ్ మందిర్ అంట అది. కింద బోర్డు చూడు, ఫ్లెక్స్. మరి ఉండేదే ఇప్పుడు కదా. సైజు ఉన్నాయి అవి. ఒకటేసారి అదే అంటున్నా. బతుకమ్మ కాదు, ఇవాళ ఏమన్నా సెలబ్రేషన్స్ ఏమో శ్రీశైలంలో. అందరు దర్శనాలు చేసుకొని వచ్చేస్తారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? మీర్జాపూర్లో ఉన్నాం. బోర్డు వీడియో తీద్దామంటే పడలేదు. మా నాయన ఎట్లా చూస్తాడు బొత్తేసుకొని. అలా వైఫ్ మై హస్బెండ్ మీ ఆర్పోర్ట్ బుడంకాయ వ్యూ అంటున్నామని నేను. ఎంత బాగుంది. మేము మహారాష్ట్రకి వచ్చాము. మహారాష్ట్రకి వచ్చిందో నువ్వు అనరా, నిన్ను లేపుతలేను. దానికే ఇచ్చేయమన్నది కదా అని నువ్వు అని ఉండొచ్చు. ఇక్కడ నుంచే రష్ వచ్చేసినాం. ఇదే కనిపిస్తుందా? ఫుల్ రష్ ఉన్నారు. చాలా షర్ట్ చేంజ్ చేద్దాం అనుకున్నా కానీ దిగినాను చేసుకో. మనం మహారాష్ట్రలోని పాలాజ్ గ్రామంకి వచ్చాము. అక్కడ ఉంది శ్రీ గణేష్ మందిర్ పాలాజ్. నేను కూడా ఇట్లనే వాడతా కదా. పెద్ద ఉంది రే.
వన్స్ మేము వచ్చేసిన తర్వాత అంటే హారతి తీసుకొని బయటకు వచ్చేసరికి ఫుల్ రష్ కనబడింది. మేము లక్కీ అనుకోవాలి, ఎందుకంటే రష్ లేని టైంలో వెళ్ళిపోయినాం, దర్శనం చేసేసుకున్నాం. స్వయంభూ కొరడి గణపతి అంట. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నదానము భజనలు జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్. హలో, 8:15 అవుతుంది టైం. ఇప్పుడు మేము కొరడి గణపతి మాటేగావ్ విలేజ్ నిర్మల్ జిల్లాలో ఉన్నాము. లైవ్ యాక్సిడెంట్ బోయ్. చూసిండ్రు కదా, అక్కడ రోడ్ చూసుకుంటూ నడుస్తానే ఆయనకు ఎవరికో యాక్సిడెంట్ జస్ట్లో మిస్ అయింది. ఇప్పుడు నేను ఫోన్ చూసుకుంటూ నడుస్తే నా పని అయిపోతుందని అక్కడికి ఆపేసిన. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ ఫుడ్ చాయిస్ జగిత్యాలలోది. ఇక్కడ ఫుడ్ చాలా అంటే చాలా టేస్టీ ఉంది. ప్రమోట్ చేస్తున్నా అనుకోండి, ఎందుకంటే ఇది నా ఫ్రెండ్ వాళ్ళది కాబట్టి. మోక్ష అయితే ఆఫ్టర్ ఇట్లా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 11 అవుతుంది అట్లా. అప్పటి వరకు చేతుల మీద ఉండి అక్కడ వాళ్ళ హోటల్లో సోఫాలు వేస్తే మంచిగా మొత్తం అంతా స్ట్రెచెస్ చేసుకున్నాడు బాగాసేపు వాడు. అదే నీకు బుద్ధుందారా? ఎంత ఫ్రెష్ ఉన్నావురా నువ్వు మోక్ష? ఎంత ఫ్రెష్ ఉన్నావు?
నిద్ర పోయినట్టున్నావు అసలు. ఏయ్ ఏ పిల్లకాయ్, ఇంకా పోదామా రా మోక్షు? బయటికి పోదామా? టవర్ పోదామా? రాత్రి 1 అవుతుంది. ఏ పిల్లగా ఇంకా నిద్రలేస్తుంది ఇప్పుడే. మోక్షు కాలు చేతులు కడగాలి కదా ఎట్లా. బాయ్ మోక్షు. హలో దోస్తులు, రాత్రి 1 అవుతుంది. మనం కరీంనగర్ వచ్చేసినాం. మోక్ష వాళ్ళని అక్కడ దించేసి మనం వెళ్ళిపోతున్నాం. మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇది రూట్ మీరు ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ఇప్పుడే, అంటే ఈ 9 days ఆల్రెడీ 6 days అయిపోయినాయి. ఇంకా 3 days మీకు ఛాన్స్ ఉంది వెళ్ళాలి అని అనుకుంటే. యాక్చువల్లీ వర్షాల వల్లనో ఇంకా దేని వల్లనో కొన్ని రూట్స్ మేము మిస్ అయ్యాము. అందుకే చాలా లేట్ అయింది మాకు రావడానికి, మేము ఎక్స్పెక్ట్ చేసిన టైం కంటే. మా మోక్ష గారు పాపం బంగారు కొండ ఎక్కువ సతాయించలేదు. మధ్యలో కొంచెం కూస్ కస్ అని అన్నాడు, కానీ మంచి సపోర్ట్ చేసిండు. అండ్ ఫస్ట్ లాంగ్ డ్రైవ్ ఎప్పుడు మధ్యాహ్నం 11:30-12కి వెళ్తే ఇప్పుడు మళ్ళీ 1 అవుతుంది. పాపం కొడుకు ప్రశాంతంగా ఉన్నాడు, మమ్మల్ని ఉండనిచ్చిండు. రోడ్స్ అని అంటే ఆశీష్ చెప్తాడు ఇప్పుడు మీకు. చెప్పమ్మా, ఎలా వెళ్ళాము, ఎలా వచ్చాము, ఎక్కడ మిస్ అయ్యాము, ఏ రూట్ బెస్ట్ అనిపించింది నీకు? మార్నింగ్ పోయేటప్పుడేమో కామారెడ్డి, కరీంనగర్ నుంచి ఫ్రమ్ సిరిసిల్ల బైపాస్ కామారెడ్డి నుంచి నిజామాబాద్, నిజామాబాద్ బాసర నుంచి పోయినాం. బాసర తర్వాత బాసర మైసర్ నుంచి పోయినాం. రిటర్న్ ఏమో బైన్సా, నిర్మల్, మధ్యలో ఎక్కడో అయింది. బెటర్ వే ఏంటంటే నిర్మల్, ఆర్మూర్, మెట్పల్లి. ఒకవేళ ఆర్మూర్ మిర్చి అయితేనేమో నిర్మల్ నుంచి ఒకటి ఉంటది, ఏది మన మెట్పల్లి రూట్ ఉంటుంది. Please select the parking mode if you need assistance. సో బెటర్ వే అయితే బైన్సార్, మనం పోయేటప్పుడేమో బైన్సార్ దగ్గర రైట్ తీసుకున్నాం కదా, రిటర్న్లోనేమో బైన్సార్ దగ్గర లెఫ్ట్ తీసుకొని బైన్సార్. అంటే మేము ఏమి ఇట్లా కొంచెం ఇది బెటర్ అని అనిపించింది. అంటే వచ్చేటప్పుడు దారే బెటర్ అనిపించింది. వచ్చేటప్పుడు దారి అదే కదా బైన్సా. తర్వాత మధ్యలో అదంతా డిస్టెన్స్ ఉన్నప్పుడు నిర్మల్, మెట్పల్లి. యాక్చువల్లీ మెట్పల్లి రూట్, ఆర్మూర్ మెట్పల్లి రూట్, నిర్మల్ ఆర్మూర్ మెట్పల్లి రూట్ బెస్ట్ అనిపించింది. ఫాస్ట్ ఉంది, ఈజీ ఉంది. కిడ్స్ తో పోయే వాళ్ళు అయితే ఇట్లా ఈ రూట్ తీసుకొని ఈ రూట్ నుంచి రండి, ఫాస్ట్ అయిపోతుంది. అంటే మార్నింగ్ రూట్ కూడా మంచిగా ఉంది, లేదని కాదు, టైం టేకింగ్ ఉంది, కానీ ట్రాఫిక్ లేకుండా ఫ్రీగా వెళ్ళిపోయినాం అన్నట్టు. ఎక్కువ అంటే కొంచెం కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేయాలనుకుంటే, ఎందుకంటే కామారెడ్డి దగ్గర ఒక్కసారి హైదరాబాద్ నాగ్పూర్ హైవే ఎక్కినామంటే నిజామాబాద్ వరకు అసలు హెడేక్ ఉండదు కదా, ఫ్రీ వెళ్ళిపోతాము. కరీంనగర్ టు కామారెడ్డి రోడ్ కూడా బాగానే ఉంది, ఎంత గంట 1 hour 15 minutes వెళ్ళిపోతాం. కానీ ఏమో నాకు పోయేటప్పుడు లేట్ అనిపించింది. నాకు కూడా అనిపించింది, కానీ బెటర్ రూట్ ఇదే మంచిగా అనిపించింది, ఇది మెట్పల్లి రూట్ అదన్నమాట. కానీ పోయినందుకైతే దర్శనం చాలా మంచిగా అయింది. మంచిగా 5:30 ఆ టైం వరకు మేము రీచ్ అయినాం. 6కి హారతి ఉండే, హారతి టికెట్ తీసుకున్నందుకు లోపలనే ఆపేసిండ్రు. ఆల్మోస్ట్ 1 hour ఆడ భజనలు అవన్నీ అయిపోయేసరికి 1 hour అట్లా టైం తీసుకుంది. మంచిగా అట్లా దగ్గర నుంచి అంతసేపు చూసుకున్నాము. తర్వాత రిటర్న్ 7కి వెళ్ళేటప్పుడు అక్కడ జస్ట్ పోస్టర్స్ పైన చూసి కొరడి గణపతి స్టోరీ, కర్ర గణపతి స్టోరీ ఏంటంటే, యాక్చువల్లీ ఆ ఊర్లో ఎవరో ఒక చెట్టును కొట్టేసిండ్రు.
దాని వేర్లు ఉంటాయి కదా, అవి జేసీబీతోని తీపిచ్చినప్పుడు దానిలో నుంచి 3 మొద్దులు అంటే రూట్స్ చాలా పెద్దగా ఉంటాయి కదా, అవి 3 బయటికి వచ్చినాయి. జేసీబీతో తీపిచ్చేసిందంట. దాంట్లోంచి వాళ్ళు ఒకటి వాళ్ళ ఇంట్లో పర్పస్కి వాడుకున్నారు, 2 పక్కన పారేసిండ్రు. అట్లా వారేసిన దాంట్లో 3 పిల్లలు క్రికెట్ ఆడుకునేటప్పుడు బాల్ పోయి ఏవైతే మొద్దులు ఇంకా రిమైనింగ్ 2 ఉన్నాయో అక్కడ పోయి పడినాయంట. పడిన తర్వాత వాళ్ళు ఆ బాల్ తీసుకొని పోయి చూసి ఇదేందో వినాయకుడిలా ఉంది కదా, బాగుంది కదా. ఇది 2015 స్టోరీ, చాలా లాంగ్ బ్యాక్ కాదు, 2015 స్టోరీ. వినాయకుడిలా ఉంది కదా అని వాళ్ళు ఏదో దానికి అంటే ఆ చిన్నపిల్లలు వాళ్ళకి దోచినట్టు పూజలు చేసుకున్నారు. దాని తర్వాత ఒకరి నుంచి ఒకరికి నేను వీడియో తీసుకుంటున్నా. ఒకరి నుంచి ఒకరికి అట్లా పాస్ అయ్యి ఆ ఊరు పెద్దలకి తెలిసి దాన్ని వచ్చి చూసి అయ్యగారులతో మాట్లాడించి అది ఇదని అన్నాక వాళ్ళు ఏం డిసైడ్ అంటే ఇది స్వయంభుగా వెలిసిన గణపతి, కర్ర గణపతి అంటే చెట్టు వుడ్తో తయారైంది కాబట్టి దాన్ని కొరడి గణపతి అని పిలవడం స్టార్ట్ చేసిండు. 2017 నుంచి టిల్ నౌ ప్రతి గణపతి నవరాత్రులలో తీసుకొని వచ్చి అక్కడ ప్రతిష్ట చేసేసి దానికి పూజలు చేస్తారు. పాలాజ్ గణపతి దగ్గరికి వెళ్తాము అని అనుకున్న వాళ్ళైతే బిఫోర్ 8 మార్నింగ్ 5 to నైట్ 8 వరకు ఓపెన్ ఉంటుంది. ఈ కొరడి గణపతి అంటే 24/7 ఈ 9 days ఎప్పుడు పోయినా ఓపెనే ఉంటుందంట. పోతే కూడా అప్పుడు మేము చూసినప్పుడు అక్కడ అన్నదానము భజనలు నడుస్తూనే ఉన్నాయి. ఓవరాల్ అయితే ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది. ఈ ట్రావెలింగే కొంచెం మరీ 4-4.5 గంటలు ఏదో ఈజీ ఉంటుందని అనుకున్నాం, కానీ పోయిపోయింది మాత్రం కదండి. దట్టన్నమాట విషయం. వచ్చేసాం మన స్వీట్ హోమ్కి. దట్స్ ఆల్. ఇంకా ఎవరైనా ఆల్రెడీ వెళ్తే మీకు ఎట్లా అయింది, నేను చెప్పినలా అన్న ఇంకేమైనా మిస్టేక్ ఉందా, వెళ్ళకపోతే వెళ్ళాలనుకుంటున్నారా, అలాంటివి కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో అడగొచ్చు, నేను ఆన్సర్ చేస్తా. మా ఆయన ఇట్లా అని చూస్తాండు, ఇంటికి పోద్దా 1 బావ అవుతుంది బిడ్డ పోదాంపా అన్నట్టు చూస్తాండు కదా. బాయ్ చెప్పు. బాయ్ గైస్, గుడ్ నైట్. ఇప్పుడు నువ్వు అడగవే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా సబ్స్క్రైబ్ చేయమండి. థ్యాంక్ యూ సో మచ్. లేకపోతే ప్రతి ఇంటికి వచ్చి నేను ఫోన్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. బాయ్.